నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ తిరుపతి. చార్ధామ్ యాత్ర ముగించుకొని ఈరోజు తిరుపతికి వచ్చాము. స్వామివారి అనుగ్రహం వల్ల మాకు ఈరోజు కూడా సక్రమంగా దర్శనం పూర్తయితే ఈవినింగ్ తిరువన్నమలై అరుణాచలం వెళ్ళడానికి సంకల్పించాము. ఆ భగవంతుని కృపాకటాక్షంతో ఈ తీర్థయాత్ర ఇదే రకంగా సంపూర్ణంగా ముగుస్తుందని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మేము తిరుపతి నగర వీధిలో ప్రయాణం చేస్తున్నాం. చూడండి, వీలైనంత వరకు తిరుపతి యొక్క దృశ్యాలని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, నమో వెంకటేశ, నమో నారాయణ నమః. తిరుపతి ఒకప్పటి తిరుపతికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. ఫ్లైఓవర్స్ వచ్చాయి, అండర్ పాత్లు వచ్చాయి, డివైడర్స్ రోడ్స్ వచ్చాయి, బాగుందండి. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. సర్కిల్లోంచి వెళ్తున్నాము. ఇక్కడ చెక్కింగ్ ఉంటుందండి. మొత్తం ఎవరు వచ్చినా తిరుమల నడకదారండి ఇది. అంటే రైట్ సైడ్కి వెళ్ళాలి. మేము ఏసీ బస్సులో ఉన్నాం. సింబల్ ఆఫ్ తిరుపతి గరుత్మంతుడు తెలుసు కదా. చూడండి, అసలు తిరుపతి ఆర్చ్ చూస్తేనే ఒక రకమైన పులకింతలు వస్తుందండి. పీడుకున్నాడు కట్టమన గోవింద గోవిందాయ నమః. కపిలేశ్వర స్వామి వారి ఆలయం. ఇదిగోండి చెక్కింగ్ ఉంటుంది కదా ఇక్కడ, మొత్తం అందరూ చెక్కింగ్. ఇదిగోండి అలిపిరి గేట్ దగ్గర చెక్కింగ్ కాంప్లెక్స్ ఇది. గోవింద గోవింద. అలిపిరి గేట్ దగ్గర నుంచి బయలుదేరామండి. ఇప్పుడే వాతావరణం అయితే అనుకూలంగానే ఉంది, కాకపోతే మబ్బులు వేసాయి. ఇక్కడ ఈ ఫారెస్ట్ ఉంది కదండి, ఈ ఫారెస్ట్లో ఒక్కొక్క కొండకి ఒక్కొక్క దూర్వాస మహాముని వనము అని ఇంకా రకరకాల ఋషుల పేర్లు అన్నీ పెట్టారండి ఫారెస్ట్కి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏమి స్వామి, ఎన్ని కొండలు ఎక్కాలి. ఎంత అద్భుతమైన రమణీయమైన ప్లేస్ అండి. చూడండి, చూడచక్కనైన రూపం. ఎంత అద్భుతంగా ఉంది కాబట్టే స్వామివారు ఆ ఏడుకొండల మీద వెలుసుంటారు. రెండు కళ్ళు చాలడం లేదు, అంత అద్భుతంగా ఉన్నాయి ఈ పర్వత శిఖరాలు. ఇంకా తిరుమలకి మనం 11 కిలోమీటర్లు ప్రయాణించాల్సింది. ఇది రక్షిత వన ప్రాంతం అండి. అంటే అడవి కూడా ఉంది, జంతువులు కూడా ఎక్కువగా తిరుగుతున్నట్టు, ఈ మధ్యకాలంలో పుళ్ళు కూడా తిరుగుతున్నట్టుగా తెలిసింది. కాబట్టి నడకదారిని వెళ్ళేవారు కాస్త జాగ్రత్త వహించాలి. చూడండి, ఏమని వర్ణించాలండి ఈ యొక్క శిఖర పర్వతాలని. లోతైన ఈ లోయలు, పక్కన కొండలు, పక్కన జాలువారుతున్న మేఘాలు, ఈ ప్రకృతి రమణీయతను చూస్తుంటేనే కాస్త కడుపు నిండిపోతుంది. ఇంకా స్వామివారిని చూడడానికి ఇంకా నాకు ఆకలి ఉంటుందా లేదా. చూడు, తిరుపతి నగరమే కాకుండా చుట్టుప్రక్కల రేణిగుంట వగైరా అన్ని ఊర్లు ఇక్కడ కవర్ అవుతున్నాయి అన్నమాట. ఈ స్వామివారి టెంపుల్ మీద చూస్తుంటే